సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. కోల్కతా వేదికగా సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లాండ్ పర్యటన, వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టుల్లో 3వ స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్ను తుది జట్టు నుంచి తప్పించింది. బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాప్ ఆర్డర్కు ప్రమోట్ చేసింది. 1 డౌన్లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్లో 82 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 1 సిక్సర్ బాది వాషి 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లో కూడా వాషి మెరుగ్గా రాణించాడు. సౌత్ ఆఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 1 డౌన్ బ్యాటర్ వాషి 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే మార్క్రమ్ బౌలింగ్లో హార్మర్కు క్యాచ్ ఇవ్వడంతో వాషి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఈ మ్యాచ్లో మరో ప్రయోగం ధ్రువ్ జురెల్ను 4వ స్థానంలో ఆడించడం. కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా మ్యాచ్కు దూరం కాగా అతడి స్థానంలో జురెల్ను ప్రమోట్ చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కాసేపు క్రీజ్లో నిలబడ్డ జురెల్ వాషి మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు. 5వ నెంబర్ బ్యాటర్ రిషబ్ పంత్ 13 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డు హార్మర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోవైపు టైలెండర్ కుల్దీప్ యాదవ్ 13 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కాగా అక్షర్ పటేల్ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు. అయితే కేశవ్ మహారాజ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అతడు ఆఖరికి అతడి బౌలింగ్లోనే బౌమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయిన భారత్ మరుసటి బంతికే సిరాజ్ అవుట్ కావడంతో ఓటమి పాలైంది.